హాయ్, హౌ ఆర్ యూ? దయచేసి నేను చెప్పే ప్రతి మాటని మీరు పూర్తిగా వినండి. ఈ వీడియోని ఎవరు కిప్ చేయొద్దు. ట్రాన్స్జెండర్గా ఉన్న వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా దేవతలకు సంబంధించిన వాళ్ళే. వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ కాదు. రెండు శరీరాలు కలిసి ఒక మనిషి అంటే ఈశ్వరీచ్ఛ అది. ఈశ్వరుడు సృష్టించిన మనుషులు వాళ్ళు. వాళ్ళ జీవితాల్లోకి ప్రేమ అనే ఒక్క మాటతో మీరెళ్ళి మీరు వాళ్ళ జీవితాన్ని చిన్నాభిన్నం చేసి ట్రాన్స్జెండర్ ఎంతమంది వాళ్ళు ఇజ్రాయెల్ ఎంతమంది చచ్చిపోతున్నారో అది చచ్చిపోవటానికి కారణం మీ మగవాళ్ళే. మగవాళ్ళని అందరినీ కించపరచట్లేదు, మగవాళ్ళందరినీ బాధపడొద్దు. ఎందుకంటే వాళ్ళ జీవితంలోకి వెళ్ళేవాళ్ళని వాళ్ళ జీవితంలోకి వెళ్ళగలిగినప్పుడు వాళ్ళకి మీకు ఏ ప్రాబ్లం వచ్చినా ఎదిరించగలిగితేనే వెళ్ళండి, లేదనుకుంటే వెళ్ళబాకండి. అంతేగాని వాళ్ళని వెళ్ళి హింసబెట్టి వాళ్ళని చంపేస్తే, వాళ్ళని చంపేసినా, వాళ్ళు చచ్చిపోయినా, మీ కారణంగా చచ్చినా, మీ కారణంగా వాళ్ళు హింసపడ్డా, మీ కారణంగా బాధపడ్డా, అది ఏదో ఒక రోజు మీరు కంపల్సరిగా ఆ రుణాన్ని తీర్చుకోవాలి, తీర్చుకుంటారు కూడా. అది ఎలా వస్తుందో తెలియదు. భగవంతుడు సాక్షిగా చెప్తున్నాను, నేను ఇందులో ఏమీ కోరి కాదు, నిస్వార్థంగా అంజలి ఆత్మకి శాంతి కలగాలి. ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయికి మాత్రం శిక్ష పడాలి ఇది. ఎందుకంటే ఆడకు కూడా చట్టాలు రావాలి, వాళ్ళు కూడా ప్రభుత్వం దృష్టిలో ఉండాలి. అందరికీ ప్రాణాలే. ఈ భూమి మీద ప్రాణంతో ఉన్న ప్రతి జీవి ప్రాణానికి విలువ ఉంది. అందుకు ఆ అమ్మాయి ప్రాణానికి విలువ కట్టాల. ఆ అమ్మాయి సూసైడ్ చేసుకోవటానికి కారణమైన వాళ్ళు 3 నెలలు ప్రేమకి. కానీ ఎవ్వరూ పిరికి వాళ్ళు కావద్దు, చచ్చిపోవద్దు, బ్రతకాల, బ్రతికి సాధించాల, అందరూ బాగుండాల, బ్రతికి సాధించాలి. దేనికైనా సరే బ్రతికి సాధించండి. నేను ఇదే కోరుతున్నాను. ఎవరికి బాధ కలిగినా నేను చేయగలిగింది ఏం లేదు. నా మనసుకి నాకు రియాక్ట్ అనిపించింది, నేను స్పందించాను. దీన్ని షేర్ చేయండి. ఈ వీడియోని ఎంత దూరం వెళ్తే అంత దూరం షేర్ చేయండి. ఓకే, బాయ్ గాయ్స్.